మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 30వ అధ్యాయము 33వ వచనము. నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ మాట యాకోబు లాబానుతో పలుకుతూ ఉన్నాడు. తన జీతము విషయంలో లాబాను చూడవచ్చినప్పుడు మేకలలో పొడలు మచ్చలు లేనివి, గొర్రెపిల్లలలో నలుపు లేనివి తన వద్ద ఉంటే తాను అన్యాయము చేసినట్లుగా, దొంగిలించినట్లుగా తన న్యాయ ప్రవర్తనయే తనకు సాక్ష్యమని పలుకుతాడు. ప్రియ దైవజనమా, యాకోబు జీవితములో ఎంత ధైర్యముగా తన న్యాయ ప్రవర్తన గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు కదూ. అలాగే సమూయేలు జీవితాన్ని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో సమూయేలు కూడా తన న్యాయ ప్రవర్తన గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. నేను ఎవరి వద్దనైనా ఎద్దును తీసుకుంటినా, గార్ధబమును పట్టుకుంటినా, ఎవనికైనా అన్యాయము చేశానా, ఎవరినైనా బాధ పెట్టానా, లంచము పుచ్చుకున్నానా, మీ వద్ద అటువంటి సాక్ష్యము ఏమైనా ఉందా అని సమూయేలు ప్రశ్నించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ అలాంటిది ఏదీ లేదని, నీవేమీ తీసుకొనలేదని సాక్ష్యమిస్తారు. అవును, తన జీవిత కాలమెల్లా బాల్య దినముల నుండి ఇశ్రాయేలీల కార్యములు నడిపిస్తూ వచ్చిన సమూయేలు జీవితంలో కూడా తన న్యాయ ప్రవర్తన గురించి అతను ప్రశ్నించినప్పుడు జనులందరూ సాక్షులుగా నిలబడినారు. ఇంకా మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయములో కోరహు, దాతాను, అబీరాములు యాజకత్వపు సేవ కోరుతున్న సందర్భములో 15వ వచనములో మోషే వారి మీద కోపగించి ఇశ్రాయేలీల మధ్య తన న్యాయ ప్రవర్తన గురించి దేవుని వద్ద ప్రస్తావిస్తూ ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు అని పలుకుతూ ఉన్నాడు. చూసారా, మోషే అంత గొప్ప నాయకుడైనప్పటికీ తన ప్రవర్తన విషయంలో ఎంత న్యాయముగా దేవుని ఎదుట కనబడుతూ ఉన్నాడో. దేవునికే తనను గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటూ ఉన్నాడు. ఇంకా క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనములో పౌలు, తిమోతిల గురించి పౌలు ప్రస్తావిస్తూ మేమెవ్వనికి అన్యాయము చేయలేదు, ఎవ్వనిని చెరపలేదు, ఎవ్వనిని మోసం చేయలేదని తమ న్యాయ ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే థెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో పౌలు, సిల్వాను, తిమోతిల గురించి పౌలు ప్రస్తావిస్తూ వారి అనింద్యమైన ప్రవర్తనకు దేవుడు మరియు ఆ సంఘస్థులు సాక్షులని పలుకుతా ఉన్నాడు. ప్రియ దైవజనమా, వీరందరి జీవితాలను మనము గమనించినట్లయితే వారు దేవుని ఎదుట న్యాయముగా ప్రవర్తించినట్లు మనము అర్థం చేసుకోవచ్చు. అందుని బట్టి వారు ధైర్యముగా సాక్ష్యమిస్తూ ఉన్నారు. వారి గురించి ఇతరులు కూడా సాక్షులై ఉన్నారు. మరి దేవుడు మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనలను అడుగుతున్నది కూడా అదే కదా. న్యాయముగా నడుచుకోమని దేవుడు మనలను కోరుతూ ఉన్నాడు. మరి ప్రియ దైవజనమా, ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన ప్రవర్తన ఇతరుల పట్ల ఎలా ఉంది, న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నామని ఇతరులు మన గురించి సాక్ష్యము ఇవ్వగలుగుతున్నారా? ఇతరుల ఎదుట మనము ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి మన జీవితాలను పరిశీలించుకుందాము. ఒకవేళ ఆ రీతిగా లేనట్లయితే ఈ దినము నుండి సరిచేసుకుందాము. దేవుని ఎదుట, జనుల ఎదుట న్యాయ ప్రవర్తన కలిగి జీవిద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా,
విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, మీరు మా ఎదుట నుండి ప్రభువా న్యాయముగా నడుచుకొనుట కోరుతూ ఉన్నారు. నాయనా, మీరు కోరిన విధముగా మా జీవితాలలో న్యాయ ప్రవర్తన కలిగి నాయనా మేము ఇతరుల ఎదుట మాదిరిగాను నాయనా ఒక సాక్ష్యముగాను ఉండే కృపను అనుగ్రహించమని, అటు ఆత్మ నడిపింపును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: సిద్కియా రాజు 30 మంది మనుషులను వెంటబెట్టుకుని వెళ్ళి ఇర్మియా ప్రవక్తను గోతిలో నుండి తీయించమని ఎవరికి సెలవిచ్చెను? మీ సమాధానము మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.